శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహిత్య సేవ 9వ భాగం 31/24 శ్రీ డాక్టర్ పాలకుర్తి మధుసూదన్ రావు గారి పరిశోధన గ్రంథమే. దానిలోంచి మనం చేస్తాం. దక్షిణాది అంటే ఎన్సైక్లోపీడియాల గురించి చెప్పుకుంటున్నాం. నిన్న కొంత చెప్పారు. దక్షిణాది భాషల్లో విజ్ఞాన సర్వస్వం. తెలుగు భాషలో విజ్ఞాన సర్వస్వం ఏ విధంగా అవతరిందో చెప్పటానికి ముందు దక్షిణాది భాషల్లో దీని ఉనికిని గురించి చెప్పాలి. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, మరాఠీ ఈ 5 భాషలు దక్షిణాది భాషలుగా వ్యవహరింపబడతాయి. వీటిలో మరాఠీ ఉత్తర దక్షిణ సంప్రదాయాలను సంతరించుకున్న భాష. తక్కిన 4 దక్షిణాది భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందాయి. ఈ భాషలన్నీ విస్తృత వాంగ్మయంతో విరాజిల్లుతాయి. అవి వేర్వేరు ప్రాంతాలకు పరిమితమై ఆ ప్రాంతాల అధికార భాషలుగా పరిగణింపబడుతున్నాయి. ప్రాంతాలకు పరిమితమైనప్పటికీ అవి జాతీయ జీవన స్రవంతిలో అంతర్వాహినుడే. దక్షిణాది భాషలను గమనిస్తే ఒక భాషలోని సారస్వత ఉద్యమాల ప్రభావం మరొక భాషపై కొద్దిగానో గొప్పగానో ఉన్నట్లు కనిపిస్తుంది. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషల్లో ఈ సాన్నిహిత్యాన్ని మనం గమనించాలి. తమిళ విజ్ఞాన సర్వస్వానికి కలైకళంజియం అని పేరు. పెరియసామి తురాన్ అనే ఆయన 1954లో దీన్ని ప్రారంభించారు. ఈ కలైకళంజియం అవతరించటానికి ముందు 1910లో సింగారవేల్ మొదలియార్ అనే విద్వాంసుడు అభిధాన చింతామణి అనే పేరుతో విజ్ఞాన సర్వస్వం మొదటి సంకలనాన్ని ప్రచురించారు. దీనిలో అనేక విషయాలు ప్రస్తావించబడినప్పటికీ ఆధునిక విజ్ఞాన సర్వస్వ లక్షణాలు దానిలో ఏం లేవు. ఆ తర్వాత కలైకళంజియం ఆకారాది అక్షర క్రమంతో ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను ఆదర్శంగా తీసుకొని వ్రాయబడింది. కాబట్టి దీన్నే ప్రప్రథమ ప్రామాణిక విజ్ఞాన సర్వస్వంగా పెద్దలు పరిశీలిస్తున్నారు, పరిగణిస్తారు. ఇప్పటికి దీని సంపుటాలు 9. కన్నడ భాషా విజ్ఞానాన్ని అందించే గ్రంథాలు అనేకం వెలువడిన ప్రామాణికమైన విజ్ఞాన సర్వస్వం మాత్రం కొంచెం ఆలస్యంగానే వచ్చింది. కన్నడ భాషలో సుప్రసిద్ధ రచయితగా ప్రసిద్ధి చెందిన శివరామ కారంత కన్నడ భాషలో విజ్ఞాన సర్వస్వాల వంటి గ్రంథాల రచనకు శ్రీకారం చుట్టారు. 1931లో బాల ప్రపంచ పేరుతో ఆయన ప్రకటించిన గ్రంథం ఎంతో విలువైంది. ఇది చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రచించబడింది. వివిధ శాస్త్రాలకు సంబంధించిన విషయాలున్నాయి. మధ్య మధ్య కథలు, కవితలు సచిత్రంగా దీనిలో ప్రస్తావించవచ్చు. ఇది 3 సంపుటాలుగా వచ్చింది. శివరామ కారంత గారే విజ్ఞాన ప్రపంచ పేరుతో మరో విశిష్ట గ్రంథాన్ని రచించారు. ఇది మొత్తం 4 సంపుటాలుగా వచ్చింది. మొదటి సంపుటం పేరు ఈ జగత్తు. ఖగోళం, భూగోళం, సాగరం, సముద్రం వీటి సంబంధించిన విషయాలు దీనిలో. రెండవ సంపుటం జీవం. దీనిలో జంతు, వృక్షశాస్త్ర, మానవ శాస్త్ర ప్రస్తావన. మూడవ సంపుటం వస్తువు అనే దానిలో పరమాణు చరిత్ర, భౌతిక రసాయనిక శాస్త్ర విషయాలు వివరించబడ్డాయి. 4వ సంపుటం సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి. దీని పేరు విజ్ఞాన సాధన. కారంత్ గారు దీనిలో ఇంజనీరింగ్ రంగాన్ని కూడా విపులంగా వివరించారు. ఈ 4 సంపుటాలు 1959 నుంచి
64 లోపల ప్రకటింపబడి వీటన్నిటినీ శివరాం కారంత్ గారు ఒక్కరే రచించారు. శివరాం కారంత్ గారు రచించిన ఈ గ్రంథాలు విజ్ఞానదాయకమైన ఇప్పటికీ వీరిని విజ్ఞాన సర్వస్వాలు అని చెప్పడానికి వీల్లేదంటున్నారు మధుసూదన్ రావు గారు. అవి అకారాధ్యక్షర క్రమాన్ని అనుసరించి రూపొందించాల. అదేవిధంగా వీటిలో ప్రస్తావించబడిన అంశాలు ఆధునిక ప్రమాణాలకు దీటైనవి కూడా కావు. విజ్ఞాన సర్వస్వం, విజ్ఞాన శాస్త్రం వంటి దానిలో ఊహకు ఆస్కారం లేదు కదా. కన్నడ భాషలో 1969లో విజ్ఞాన సర్వస్వ రచన ప్రారంభమై మైసూర్ విశ్వవిద్యాలయం కన్నడ కోష్ అనే పేరుతో దీని ప్రణాళిక చేపట్టి ఇప్పటికి 9 సంపుటాలు ప్రచురించింది. మలయాళ భాషలో విజ్ఞాన సర్వస్వానికి సర్వ విజ్ఞాన కోశం అనే పేరు పెట్టారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది ప్రచురింపబడుతోంది. 1962లో దీని మొదటి సంపుటం ప్రకటింపబడి ఇప్పటికి 4 సంపుటాలు వచ్చి ఈ సర్వ విజ్ఞాన కోశాన్ని ప్రారంభించటానికి ముందు మాత్స్యం కులివేలు అనే విజ్ఞానం అనే ఆయన 1956లో ఒక గ్రంథాన్ని ప్రకటించాడు. మూడు సంపుటాలు రాశాడు. కులివేలువు గారు ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను ఆదర్శంగా తీసుకొని గ్రంథరచన పూనుకొన. తర్వాత కేరళ ప్రభుత్వం సర్వ విజ్ఞాన కోసం తయారు చేయటానికి ప్రేరణ కలిగించింది. మరాఠీ భాషలో సుప్రసిద్ధ మరాఠీ విద్వాంసుడు శ్రీధర వెంకటేశ్వర కేత్కర్ మరాఠీ విశ్వకోశ్ అనే పేరుతో ఒకదాన్ని రాశారు. (1920లో దీన్ని తొలి సంపుటాన్ని ప్రకటించారు. ఈ తొలి సంపుటాన్ని ఆయన తన ఒక్కడి చేతి మీదుగా రాశారు. 1927లో ఈ విశ్వకోశ రచన పూర్తయి మొత్తం 26 సంపుటాలు వచ్చాయి. ఈ సంపుటాలకన్నిటికీ కేత్కర్ గారే ప్రధాన సంపాదకుడు. ఇది ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను అనుసరించి చేసుకొచ్చింది. దక్షిణాది భాషల్లో ప్రప్రథమంగా పూర్తి చేయబడిన విజ్ఞాన సర్వస్వంగా మరాఠీ విశ్వకోశ్ పరిగణింపబడి తక్కిన దక్షిణాది భాషల్లో వీటి రచన ఇంకా కొనసాగుతూనే ఉంది. మరాఠీ విశ్వకోశ్ కంటే ముందు ప్రారంభించిన తెలుగు విజ్ఞాన సర్వస్వం ఇంతవరకు పూర్తి కాల. దక్షిణాది భాషల్లోని విజ్ఞాన సర్వస్వాలను గమనిస్తే వాటన్నిటిలో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. ఆదిలో ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తి ప్రయత్నంతో ప్రారంభించారు. అలాగే తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని లక్ష్మణరావు గారు స్వీయ ప్రయత్నంతోనే ప్రారంభించారు. తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని దక్షిణాది భాషల్లో మొట్టమొదటిగా వెలువడిన విజ్ఞాన సర్వస్వంగా చెప్పాలి. 1913లో దీని రచన ప్రారంభమే. అయితే దక్షిణాది భాషల్లో తొలి విజ్ఞాన సర్వస్వంగా పేరు తెచ్చుకున్న తొలిసారి పూర్తి చేయబడిన విజ్ఞాన సర్వస్వం అనే గౌరవం దక్కించుకోలేకపోయింది. ఆ గౌరవం మరాఠా విశ్వకోశకు చెందింది. దానికి వచ్చిందన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. లఘు శబ్దార్థ సర్వస్వం రచనతో యావత్ భారతదేశ వ్యాప్తంగా తొలి విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించిన ఘనతను తెలుగువారే దక్కించుకున్నారనుకున్నాగా, అలాగే దక్షిణాది భాషలో మొదటిసారి విజ్ఞాన సర్వస్వ రచన ప్రారంభించిన కీర్తి కూడా మనకి కొమర్రాజు వారి మూలంగా తెలుగుదేశానికి దక్కింది. ఆరంభ గౌరవం దక్కించున్న ఈ రెండు ఇప్పటికీ అసమగ్రాలుగానే ఉండిపోయాయి. అంటే నాట్ కంప్లీటెడ్. లక్ష్మణరావు గారు ఇంకొక 4-5 ఏళ్లు బతికి ఉంటే తెలుగు విజ్ఞాన సర్వస్వం తప్పకుండా సమగ్ర స్వరూపాన్ని ధరించి ఉండే.
మరాఠీ విశ్వకోశ్ సృష్టికర్తగా పేరు తెచ్చుకున్న శ్రీధర వెంకటేశ్వర కేత్కర్ 1937 దాకా బతికి ఉండడం మహారాష్ట్రుల అదృష్టం. 1920లో ఆయన దాన్ని ప్రారంభించి 27 ఏళ్ళు పట్టింది పూర్తి చేశారు. లక్ష్మణరావు గారు 23లోనే ప్రారంభించారు. అది ఆ ఊపిలో తక్కిన ఊపులో ఉన్న తరుణంలో పరమపదించటం చేత తెలుగువారి దురదృష్టంగా అది పూర్తిగా. తెలుగు విజ్ఞాన సర్వస్వం లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు ఒక వ్యవస్థ అని చెప్పుకున్నాం ముందే. ఒక వ్యవస్థగా వ్యవహరించగలిగే సత్తా అందరికీ ఉంటుందా అంటే అటువంటి మహానుభావులు కొందరే ఉంటారు. వారు మేధా సంపన్నులై ఇతరులను ప్రభావితుల్ని చేసి తమ వైపు ఆకర్షించుకొని ముందుకు నడిపిస్తారు. లక్ష్మణరావు గారు తెలుగులో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి గ్రంథం ఉండాలని పట్టుబట్టి దానికోసం అహర్నిశలు శ్రమించి దానికి ఒక ఆకృతి కల్పించారు. 1913 జులై నెల నుండి మాస సంచికల రూపంలో తెలుగు విజ్ఞాన సర్వస్వం రచన ప్రారంభమైంది. డబుల్ క్రౌన్ 1/8 వంతు సైజులో 100 పేజీలతో ఈ మాస సంచికలు వచ్చాయి. ఈ రకంగా ప్రతి నెల వెలువడిన సంచికలలోని సమాచారాన్ని క్రోడీకరించి 1915లో లక్ష్మణరావు గారు విజ్ఞాన సర్వస్వం మొదటి సంపుటి ప్రకటించారు. తర్వాత 1916లో వెలువడిన సంచికలను 2వ సంపుటంగా, 17లో వచ్చిన వాటిని 3వ సంపుటంగా ప్రచురించారు. ఈ 3 సంపుటాలు అకారాక్షర క్రమంలోనే రూపొందించబడ్డాయి, ఆల్ఫబెటికల్ ఆర్డర్గా. వీటిలోని విషయమంతా ఆ నుండి ఆహరి వరకు అక్షరానుక్రమంగా సమకూర్చబడి ఆదిలో ప్రచురించిన మాస సంచికల్లో కూడా విషయ వివరణ అకారాది అక్షర క్రమంలోనే సాగింది. ఈ విధంగా దక్షిణాది భాషల్లో మొట్టమొదటిగా విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించి లక్ష్మణరావు గారు తెలుగు భాషా గౌరవాన్ని ఇనుమడింపచేశారు. కొందరు దీన్ని తెలుసుకోకుండా మరాఠీ విశ్వకోశను చూసి దాని ప్రభావంతో లక్ష్మణరావు గారు తెలుగు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించినట్టు పొరపాటు. మరాఠీ విశ్వకోశ మొదటి సంపుటం తెలుగు విజ్ఞాన సర్వస్వ రచన ప్రారంభమైన 7 ఏళ్లకు వచ్చింది. 1913లో తెలుగు విజ్ఞాన సర్వస్వం ఆవిర్భవిస్తే 1920లో మరాఠీ కోశం ఆవిర్భవించింది, అవతరించింది. ఈ అంతరం ఒక్కటే చాలు తెలుగు విజ్ఞాన సర్వస్వం మొదటిది అని చెప్పటానికి. అంతేకాకుండా లక్ష్మణరావు గారి ప్రభావంతోనే శ్రీధర వెంకటేశ్వర కేత్కర్ మరాఠీ విశ్వకోశను ప్రారంభించాలని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు. మరాఠీ విశ్వకోశ ప్రథమ సంపుటిలో కేత్కర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అలాగే మరాఠీలోని అర్వాచీన చరిత్ర కోష్లో కూడా ఈ విషయం ఉంది. లక్ష్మణరావు గారిని సుప్రసిద్ధ మరాఠీ విద్వాంసుడుగా ప్రస్తుతిస్తూ మరాఠీ సాహిత్యవేత్తలెందరూ ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. సిద్ధేశ్వర శాస్త్రి, చిత్రావు వారిలో ఒక్కరు. మహారాష్ట్ర అంతలోని ఆధునిక యుగం నాటి మహానుభావుల జీవిత చరిత్రలు వెలువడ్డాయి. ఇది 1946లో ప్రచురించబడింది. దీనిలో శ్రీధర వెంకటేశ్వర కేత్కర్ గురించి వివరిస్తూ రచయిత కేత్కర్ లక్ష్మణరావు గారి నుండి స్ఫూర్తి పొంది మరాఠీ విశ్వకోశ్ ప్రారంభించినట్టు చెప్పారు. కేత్కర్కు లక్ష్మణరావు గారితో వ్యక్తిగతంగా పరిచయం కూడా ఉండేది. మద్రాసులో 1914లో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా వీళ్ళిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. లక్ష్మణరావు గారు అప్పటికే విజ్ఞాన
విజ్ఞాన సర్వస్వ రచనలో నిమగ్నమై ఉన్నారు. మద్రాసులో ఈ రకంగా కలిగిన పరిచయం ఆ తరువాత వీరిద్దరి మధ్య మైత్రిగా పరిణమించి కేత్కర్ తరచుగా మద్రాసు దర్శించి లక్ష్మణరావు గారి దగ్గర కొన్ని రోజులు గడుపుతూ ఉండేవారు. ఈ సాన్నిహిత్యమే మరాఠీ విశ్వకోశ్ ప్రారంభించడానికి ఆయనను ప్రోత్సహించి ఉండదు. లక్ష్మణరావు గారి ప్రభావం కేత్కర్ పై స్పష్టంగా ఉంది అనడానికి ఇవన్నీ ప్రబల నిదర్శనాలు. వీటిని తోసిపుచ్చి లక్ష్మణరావు గారు కేత్కర్ ప్రభావంతో తెలుగు విజ్ఞాన సర్వస్వానికి పూనుకొన్నారని చెప్పడానికి వీలు లేదు, తిరస్కరించాల్సిన భాష. కేత్కర్తో పరిచయం ఏర్పడక పూర్వమే లక్ష్మణరావు 1913లోనే మాస సంచికల రూపంలో బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాను మార్గదర్శకంగా తీసుకొని తెలుగు విజ్ఞాన సర్వస్వానికి శ్రీకారం చుట్టి సంపుటాల రూపంలో చూసినా మరాఠీ విశ్వకోశ్ కంటే 5 ఏళ్లు ముందుగానే తెలుగు విజ్ఞాన సర్వస్వ స్వలి తంపుటి ఎరుపెలుబడి తెలుగు విజ్ఞాన సర్వస్వ ప్రభావం మరాఠీ కోష్ పై ఉందని చెప్పడానికి ఇవన్నీ స్పష్టమైన ఉదాహరణలే అంటున్నారు ఈ పరిశోధనకర్త అయినటువంటి మధుసూదన్ రావు గారు. లక్ష్మణరావు గారి ఔన్నత్యానికి తెలుగు విజ్ఞాన సర్వస్వ రచన ఒక సోపానం మెట్టులాంటి. 3 సంపుటాలు వెలువడిన తర్వాత తెలుగు విజ్ఞాన సర్వస్వ రచన ఆగిపోయి ఇంతకు ముందు చెప్పినట్టు లక్ష్మణరావు గారు హఠాత్తుగా మరణించటమే దీనికి ముఖ్య కాదు. ఈ 3 సంపుటాల్లో అకారాది విషయాలు సమకూర్చబడ్డాయి. లక్ష్మణరావు గారి తర్వాత 1932 వరకు ఈ భారాన్ని మీద వేసుకొని నడిపించే నాథుడు కరువయ్యారు. 1932లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు విజ్ఞాన సర్వస్వ నిర్మాణ బాధ్యత తీసుకొని లక్ష్మణరావు గారు వెలువరించిన 3 సంపుటాలను 2 సంపుటాల్లోకి కుదించి ముద్రించారు. ఈ 2 సంపుటాల్లో మొదటి సంపుటం 1932లో, రెండవది 1934లో వచ్చి వీటిలోని కొన్ని వ్యాసాలను ఆధునిక ప్రమాణాలు అనుగుణంగా కొంత సవరించి మరికొన్ని కొత్త అంశాలు చేర్చి పంతులు గారు ఆకర్షణీయంగా ఈ 2 సంపుటాలు తీర్చిదిద్దారు. అయితే నాగేశ్వరరావు గారు 1938లో చనిపోవడంతో తెలుగు విజ్ఞాన సర్వస్వ రచనకు మళ్లీ ఆటంకం కలిగింది. ఈ భారాన్ని మీద వేసుకొని నడిపించే మహానుభావుడు మళ్లీ కరువయ్యారు. ఈలోగా ఉర్లాం జమీందారు కందుకూరి బాలసూర్య ప్రసాదరావు ఆంధ్ర విజ్ఞానం అనేటువంటి పేరుతో అకారాది అక్షర క్రమంలో విజ్ఞాన సర్వస్వం వంటి గ్రంథాన్ని రచించారు. రచించి 1938-41 మధ్య 7 సంపుటాలు ప్రచురించి వీటిలో భౌగోళిక, భౌతిక, వేదాంత శాస్త్రాది విషయాలు చాలా కొరవడ్డాయి. వాటిలో ప్రస్తావించబడిన విషయం కూడా సమగ్రంగా లేదు, దానికి కాలానికి నిలబడు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అలా కాకుండా ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా బ్రిటిష్ ఎన్సైక్లోపీడియాకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందించబడి లక్ష్మణరావు గారు వెలువడించిన 3 పుస్తకాలు సంపుటాలు ఈ మార్గాన్ని అనుసరించి నేను ఎంఏ తెలుగు చదివినప్పుడు ఈ విజ్ఞాన సర్వస్వాలు నాకు అద్భుతమైన ఉపయోగాలు పడ్డాయి. అందులోంచి ఎన్నో వ్యాసాలు నేను తీసుకొని రాసుకొని వాటి ద్వారా ఆ పరీక్ష పేపర్లు రాయటానికి నాకు తోడ్పడింది. ఈ 3 సంపుటాలకు విషయాన్ని సమకూర్చిన రచయితలందరూ ప్రాచ్య పాశ్చాత్య గ్రంథాలను పరిశీలించి తమ అభిప్రాయాలకు ప్రామాణికమైన ఆధారాలు జత చేస్తూ తమ వ్యాసాలు రూపొందించారు. బాలసూర్య ప్రసాదరావు గారు స్వయంగా రచించిన
ఆంధ్ర విజ్ఞానం సంపుటాలు ఇంతటి విలక్షణమైనవి, ప్రామాణికం స్టాండర్డ్గా ఉన్నవి కావు. అందుకే వాటికి తగిన గుర్తింపు రాల. ఇప్పుడున్న ఆంధ్ర విజ్ఞాన సర్వస్వానికి పునాది లక్ష్మణరావు గారు. ఆ పునాదిపై ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ నిర్మాణం జరుగుతోంది. విజ్ఞాన సర్వస్వ రచనకు ప్రారంభించిన లక్ష్మణరావు గారు తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి ఎంతో గొప్పగా తోడ్పడి దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు పరమపదించిన తరువాత 10 ఏళ్ల దాదాపు సుమారు వరకు 48 మద్రాసులో తెలుగు భాషా సమితి ఏర్పడే వరకు సజ్ఞాన సర్వస్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నం జరగల. 1948లో మార్చి నెల 9వ తేదీన అనేక మంది సాహితీవేత్తలు మద్రాసులో సమావేశమై తెలుగు భాషా సమితిని ఏర్పాటు చేసి 12 సంపుటాలలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ప్రకటించాలని నిర్ణయించారు. గిడుగు వెంకట సీతాపతి గారి ప్రధాన సంపాదకత్వాన బెజవాడ గోపాలరెడ్డి గారి పర్యవేక్షణలో మళ్లీ విజ్ఞాన సర్వస్వ రచన ప్రారంభమై లక్ష్మణరావు గారు వెలువరించిన విజ్ఞాన సర్వస్వాల అకారాధ్యక్షర క్రమంతో పాటు విషయ వివరణ ఆధారంగా తిరిగి మొదటి నుండి సంపుటాలను ప్రచురించాలని ఈ సమితి నిర్వాహకులు తీర్మానించారు. ఈ తీర్మానానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ మొదటి సంపుటిని 1954లో ప్రకటించారు. మొదటి సంపుటం చరిత్ర రాజనీతికి సంబంధించి. దీనిలో చరిత్ర రాజనీతి రంగాలను గురించి మొదట సంక్షిప్తంగా వివరించి తరువాత అవే విషయాలను విపులీకరించడం జరిగింది. ఈ విపులీకరించిన భాగం మాత్రం అకారాది క్రమంలో ఉంది. విజ్ఞాన సర్వస్వంలో ఈ మార్పును గురించి మొదట సంపుటానికి వ్రాసిన సంపాదకీయంలో వాడు ఇలా రాశారు: చరిత్ర విషయం కానీ రాజనీతి విషయం కానీ ఇదివరకేమీ తెలియని వారికి అకారాది వివరణ ఉపయోగించుకునే సమర్థత ఉండదు. అట్టివాడు సంక్షిప్త కథనం ముందుగా చదువుకుంటే వాళ్ళకి కొన్ని విషయాలు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి అకారాది అక్షర క్రమంలో విజ్ఞాన సర్వస్వ రచన కాలం విలంబనంతో పాటు ప్రయాసతో కూడింది. అక్షర క్రమంగా విషయాన్ని వెతుక్కుంటూ రచన కొనసాగించటం కన్నా ఒక విషయాన్ని ముందే నిర్ణయించుకొని దాన్ని అకారాది క్రమంలో వివరించడం సులభ పద్ధతి. దీనివల్ల ప్రణాళికను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేసుకోవటానికి అవకాశం. తెలుగు భాషా సమితి అవలంబించిన ఈ పద్ధతి ప్రశంసనీయమైందే. అయితే ఈ పద్ధతి అనుసరించినప్పటికీ సమితి విజ్ఞాన సర్వస్వ రచన ఇప్పటికీ పూర్తి చేయలేకపోయింది. 1948లో నిర్ణయించిన 12 సంపుటాల ప్రణాళిక 1960లో 16 సంపుటాలకు సవరించారు. ఈ సవరణ జరిగే 20 ఏళ్లు దాటిన విజ్ఞాన సర్వస్వ రచన ఇంకా కొనసాగుతుంది. దీని 14వ సంపుటం ఈ మధ్యనే వచ్చింది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ రచన ఒక పక్క తెలుగు భాషా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న తరుణంలోని హైదరాబాదులో 1958లో సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశ సమితి పేరిట ఒక సంస్థ ఏర్పడి సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం అనే రచన చేపట్టి ప్రతి శాస్త్రానికి సంబంధించిన ప్రధాన విషయాలను సంగ్రహ రూపంలో అందించాలన్నది వాళ్ళ లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగానే ఆ సంస్థ నిర్వాహకులు తమ విజ్ఞాన కోశానికి సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం అని పేరు పెట్టుకున్నారు. ఈ విజ్ఞాన కోశం అకారాది అక్షర క్రమంలో రూపొందించబడి దీని ప్రధాన సారథులు కూడా బెజవాడ గోపాలరెడ్డి గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు దీనికి వెన్నెముక. ఇప్పటి వరకు 8 సంపుటాలు వచ్చాయి. పైన పేర్కొన్న వివిధ విజ్ఞాన కోశాలు వెలువడినప్పటికీ సర్వసమగ్రమైన విజ్ఞాన సర్వస్వం లేని కొరత తెలుగు భాష ఇప్పటికీ అలాగే ఉంది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పూర్తయ్యేదాకా ఈ కొరత అలాగే నిలిచి ఉంది.
1913లో లక్ష్మణరావు గారు విజ్ఞాన సర్వస్వాన్ని ప్రారంభించిన నాటి రోజులను నేటి రోజులతో పోల్చి చూస్తే ఎంతో తేడా కనిపిస్తుంది. వివిధ రంగాల్లో అనేక మార్పులు ఉత్పన్నమై విజ్ఞాన ప్రపంచాన్ని విస్తృతం చేశాయి. ఈ దృష్టితో పరిశీలించినప్పుడు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వాలలోని విషయం కొన్ని వ్యాసాల్లో పాతదైపోయింది, అవుట్డేటెడ్ అంటారు. అయితే ఆయన చేసిన ప్రయత్నం అమూల్యమైంది, ఆదర్శప్రాయమైంది. విజ్ఞాన సర్వస్వ సంపుటాల కోసం ఆయన ప్రత్యేకంగా వ్రాసిన వ్యాసాలు ఆయన బహుముఖ ప్రజ్ఞా ప్రాభవాలని చాటి చెబుతాయి. అక్షరాలు, అక్షర సమామ్నాయం, హస్తధను, అధర్వణాచార్యుడు, అధర్వవేదం, అద్వైతం, అధికమాసం, అనంతాచార్యుడు, అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, అనాగరక సంఘం, అనుమానం, అంకశ్రేణులు, అనేక వర్ణ సమీకరణాలు, అన్నయ్య, తెనాలి, అల్లోపనిషత్తు, అబ్బయామాత్యుడు, అప్పకవి, అభావం, అభిజ్ఞాన శాకుంతలం, అభినయం, అర్ధశాస్త్రాలు, అవతారాలు, అవధానం, అలంకారాలు, అశోకవర్ధనుడు, ఇలా అనే 26 వ్యాసాలను లక్ష్మణరావు గారు విజ్ఞాన సర్వస్వం కోసం ప్రత్యేకంగా రాశారు. ఒక్క ఆ అనే అక్షర క్రమంలో వెలువడిన సంపుటాలలోనే ఆయన ఎన్ని వ్యాసాలు రాశారంటే మొత్తం విజ్ఞాన సర్వస్వ సంపుటాలన్నీ ఆయన హయాములో వెలువడి ఉంటే ఎన్ని వ్యాసాలు రాసి ఉండేవాళ్ళు అనిపి. ఆయన మేధా సంపత్తి అమోఘం. ఆయన రాసిన ఈ 26 వ్యాసాలు కూడా లక్ష్మణరావు గారి పేరుతోనే ఉన్నాయి. పేరు లేకుండా విజ్ఞాన సర్వస్వానికి ఆయన మరికొన్ని వ్యాసాలు రచించినట్లు లక్ష్మణరాయ వర్ధంతి సంచికలో ఆదిరాజు వీరభద్రరావు గారు, గాడిచల హరిసర్వోత్తమరావు గారు మొదలైన వాళ్ళు పేర్కొన్నారు. లక్ష్మణరావు గారితో అది సన్నిహితంగా ఉండి ఆయనతో కలిసి పనిచేసిన వారికే తప్ప ఆ వ్యాసాల సంగతి ఇతరులకు తెలియదు కదా. ఆదిరాజు వీరభద్రరావు, గాడిచల హరిసర్వోత్తమరావు వీరిద్దరూ ఇప్పుడే. వాటిని కనుక్కోవటానికి దాఖలాలు కూడా ఏమీ లేవు. ఒక్కటి మాత్రం నిజం, విజ్ఞాన సర్వస్వంలో ఆయన శ్రమే ఎక్కువ పాత్ర కనుక ఆయన వ్రాసిన వ్యాసాలే ఎక్కువగా ఉంటాయని ఊహించడంలో తప్పే. అయితే ఊహించి ఫలానా వ్యాసం లక్ష్మణరావు గారు రాసింది అని చెప్పడానికి ఎక్కడా మనం కనపడం. కాబట్టి ఆయన పేరుతో ఉన్న వ్యాసాలే మనం ఉదహరించాలి నేను అంటున్నారు ఈయన. విజ్ఞాన సర్వస్వానికి లక్ష్మణరావు గారు సమకూర్చిన స్వీయ వ్యాసావళులు భాషాపరమైనవి, శాస్త్ర సంబంధమైనవి, చారిత్రక ప్రధానమైనవి, సాహిత్యపరమైనవి, సామాజిక సంబంధమైనవి ఉన్నాయి. సాహితీవేత్తగా, పరిశోధకుడా, విమర్శకుడుగా ఆయన ప్రతిభను చాటి చెప్పే ఈ వ్యాసాలు ఆయన ఇతర రచనలతో పాటు ఒక ప్రత్యేక విభాగంలో పరిశీలించటం సహేతుకం. మిగతా విషయాలు